యాంటిఫా ఇది అమెరికాలో పెద్ద ఎత్తున గొడవ జరిగేటటువంటి అంశం. ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ వింగ్ యాంటీ ఫాసిస్ట్ అండ్ యాంటీ రేసిస్ట్ పొలిటికల్ మూమెంట్, దాని పేరు యాంటిఫా. అక్కడ ఉన్న వామపక్షాలు, అమెరికాలో ఉన్న వామపక్షాలు యాంటీ ఫాసిస్టు అలాగే అండ్ యాంటీ రేసిస్ట్ పొలిటికల్ మూమెంట్ అన్నటువంటి పేరుతో యాంటిఫా అనేటటువంటిది నడుపుతున్నారు. దీన్ని ఇప్పుడు తీవ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్టు ప్రకటించాడు ట్రంప్. అమెరికాలో ఇప్పుడు మనకి లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మదులు, హిజ్బుల్ ముజాహిదులు ఎట్లా ఉంటాయో అట్లాంటి తీవ్రవాద సంస్థల జాబితాలోకి, లేదా ఇప్పుడు నక్సల్స్, మావోయిస్టులు ఎట్లయితే నిషేధమో అట్లాగా నిషేధం కింద ప్రకటించుకొచ్చాడు. స్వయంగా మెమొరాండం, ప్రెసిడెన్షియల్ మెమొరాండం 7 కిందన యాంటిఫాని తీవ్రవాద సంస్థగా ప్రకటించడం అంటే ఓ రకంగా ఇది అక్కడ వచ్చేటప్పటికి దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా చూస్తారు దీన్ని అంటే, ఖచ్చితంగా ట్రంప్ ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పాడో అదే అమలు చేస్తున్నాడు అన్నటువంటి పాయింట్ ఇక్కడ స్పష్టమవుతుంది. దాంతోపాటుగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్, BLM, ఇది కూడా, ఈ రెండు కూడా అమెరికాని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి దుష్కృత్యాలు అన్నటువంటి పాయింట్తో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. అందులో భాగంగా జరుగుతున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, అక్కడ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వానికి చెడగొట్టేటటువంటి ప్రయత్నంతో పాటుగా అక్కడ అరాచకాల వెనకాల ఏం జరిగింది అన్నటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ రెండింటినీ కూడా తీవ్రవాద సంస్థల జాబితాలోకి చేర్చడం ద్వారా ట్రంప్ తెగించేశాడు.